అనుకున్న తర్వాత పెట్టమన్నారు. వేదిక పైన ఆలోచనటువంటి సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా ట్రాన్స్ఫర్ నాయకులు శేఖరరావు గారికి, యాదగిరి గారికి, జయసింహ గారికి, జనార్దన్ గారికి, రమేష్ గారికి, రమణారావు గారికి, నరసింహారావు గారికి, ముందున్నటువంటి ఉపాధ్యాయులు, సోదర సోదరులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారం. గురువుల్ని గౌరవపరుచుకుంటూ, గురువుల్ని గుర్తు చేసుకుంటూ జరిపే మహోత్సవం గురు పూజోత్సవం. రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతిని కాకుండా తత్వవేత్తగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ప్రొఫెసర్గా, ఎన్నో యూనివర్సిటీల్లో బోధించే వ్యక్తిగా, ఆ తర్వాత మనకు రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటాం. 5న గురు పూజోత్సవం జరుపుకున్నాం. సమయం లేక జయసింహ గారు అడిగితే ఈరోజు మీ చెంతకు రావడం జరిగింది. మిత్రులారా, భారతదేశ సంస్కృతిలో గురువుది అత్యున్నత స్థానం. తల్లిదండ్రులు జీవమిస్తే మన భవిష్యత్తును తీర్చిదిద్ది జ్ఞానం ఇచ్చే వ్యక్తులు గురువులు. అందుకే మన చరిత్ర, మన ఉపనిషత్తులు చెప్తాయి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రులతో పాటు ఆచార్యుని జోడిస్తేనే జీవితం, భవిష్యత్తు సుగమవంతమైందని చెప్పడానికి మన చరిత్ర పదాలు చెప్పిన మీకు రావాల్సిన పదాలని పక్కన పెట్టి ఒక శిష్యుని, విద్యార్థిని తీర్చిదిద్దడానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు గురువు. అందుకే గురువులది ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ స్థానం. మీరు తీర్చిదిద్దే పౌరులే రేపటి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా టీచర్లు అది దేశ నిర్మాణంలో పెద్ద భాగస్వామ్యం ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. మన చరిత్ర పరిశీలించిన గురు శిష్యుల యొక్క అనుబంధం ఈ దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళిన సందర్భం. చాణక్యుడి వల్ల, చాణక్యుడు గురువుడి వల్ల చంద్రగుప్తుడు మహారాజు కలిగినాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువుల్ని ఆశ్రయించే జయించగలిగినారు. అలాంటి చరిత్రగా ఈ దేశంలో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటే పట్టడంతో పండిట్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి బీజం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీసు, స్కూల్స్ ఎన్నో వెలిసినాయి. ఎన్ని వెలిసినా వెళుతుంది కాబట్టి ప్రైవేట్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి, యూనివర్సిటీ వస్తూ ఉన్నాయి, స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఎన్ని స్కూల్స్ ఉంటే అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ పరంగా ఈ దేశ నిర్మాణంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇవాళ మాకు తెలుసు మీ కష్టాలు ఉన్నాయి, యజమాన్యాలకు ఇబ్బంది పడతా ఉన్నారు. యజమాన్యాలు ఇబ్బంది పడ్డా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నారు. అదొక సంతోషకరమైన విషయం. రాష్ట్ర పరిస్థితి మీరు పరిశీలిస్తే, నేను రాజకీయాలు మాట్లాడిన కానీ పోయిన 10 ఏళ్ల పాలనలో ఒక దూరదృష్టి లేక, ఒక విజన్ లేక, ఇప్పటి ముప్పటిగా అప్పులు తేవడం వల్ల ఈ రాష్ట్రం ఎవరు ఊహించిన విధంగా 8 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయింది. ఇవాళ రాష్ట్ర ఖజానాకి నెలకి 18,000 కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్లు జీతపత్యాలకపోతే మరో 6,500 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పు, వడ్డీ, ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. మిగిలిన 5,500 కోట్లతో ప్రభుత్వం నడవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలియదు కాదు. చాలా సందర్భాల్లో మిత్రులు నాతో రావడం జరిగింది. బిల్లుల కోసం కొంత ఇప్పించగలిగినాం, కొంత ఇప్పించగలిగినాం. పోయిన ఎలక్షన్ కొంత ఇప్పించగలిగినాం. మొన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడి
చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్లో నేను కూడా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. 600 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరడం కూడా జరిగింది. టీచర్స్కి ఇబ్బంది రాకుండా యజమాన్యాలు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా యజమాన్యానికి ఇబ్బంది వస్తున్నప్పుడు టీచర్లకు ఇబ్బందులు అవుతాయి. అవి అధిగరించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని బిల్లులు రావాల్సింది. నేను కూడా ఒక విద్యాసంస్థలు నాకు కూడా ఉన్నాయి, బాధలు నాకు కూడా తెలుసు. నిజామాబాద్లో నాకు కూడా గౌతమి కళాశాల ఉంది, ఆనంద కళాశాల ఉంది. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. ఏది ఏమైనా ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు కాబట్టి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. హెల్త్ కార్డ్స్ అన్నారు, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక్కొక్క రంగంలో ఒక అభివృద్ధి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద అభివృద్ధి ఉంది. అందుకే వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట 25 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేరే పార్టీ అయినా ఆయన చూపిన చొరవ విద్య, వైద్యం మీద మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యాపరంగా అంతా శ్రద్ధ పెట్టి స్కూల్స్ని ఆ విధంగా ఆధునికించినాడు. అదే మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి మధ్యన కాకబెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. తరుణం విద్య, వైద్యం ప్రాథమిక హక్కులు, వాటిని పరిశీలించే విధంగా అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినారు, 25 ఎకరాల స్థలం నిజంగా నిజామాబాద్ లాంటి ప్రాంతంలో దొరకాలని ఇబ్బందిగా ఉంది. ముఖ్యమంత్రితో మాట్లాడదాం, మీరు నేను భూపతిరెడ్డికి వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడదాం. దానిని వెసులుబాటు కలుగజేస్తే తప్పకుండా వెసులుబాటు తీసుకుని నిజామాబాద్ అధికంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తామన్నాను. ట్రాన్స్ఫాకి బిల్డింగ్ హైదరాబాద్లో స్థలం కావాలన్నారు, ఆ ప్రయత్నం చేస్తాం. కానీ ఉన్న ఫలంగా నిజామాబాద్ స్థలం వస్తుంది. భూపతిరెడ్డి దగ్గర రూరల్ కాన్ఫరెన్స్ లో స్థలాలు ఉన్నాయి. వారు ఒక 500 గజాలు మీకు 500 గజాలు మీకు కేటాయించాలని నేను వారు కోరుతా ఉన్నాను. అరబంలో స్థలాలు లేవు, సూర్యానికి సొంత స్థలాలు, ప్రభుత్వ స్థలాలు లేవు. కాబట్టి నిజామాబాద్ జిల్లాకి ఆంధ్రాడతారా, మేము కూడా వారిని అడ్డు పెట్టుకున్నాం. కుల సంఘాలకు జాగ్యమని వారిని అడ్డు పెట్టుకున్నాం. వారి దగ్గర కొంత స్థలం ఉంది. మీకు కూడా 500 గంటలు 300 కష్టం కట్టుకునే విధంగా మీకు అవకాశం ఇవ్వకుండా వారిని నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో కూడా ఇక్కడ అవకాశం ఉంటే, ఇది ఎవరి ప్రైవేట్ పరం కాదు కాబట్టి, ఒక సంస్థ కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడి అవకాశం మీరు వస్తే 10 మంది తీసుకెళ్ళి ముఖ్యమంత్రి మాట్లాడిస్తారు. అవకాశం కూడా ట్రై చేద్దాం. హెల్త్ కార్డ్ అనేది ఇప్పుడు వరకు ప్రైవేట్ పరంగా లేదు, అంటే ప్రైవేట్ పరంగా తీసుకురావడం టీచర్స్ కాదు, అన్ని సెక్టర్స్ వస్తాయి. దాంట్లో అదొకసారి ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేసి పరిశీలించే ప్రయత్నం చేస్తామనేటువంటి మాట ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. నేను నిజామాబాద్లో పుట్టినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం రహాత్నగర్లో పుట్టాను. చదువు గురించి నేను ప్రతి సమావేశంలో, అది రాజకీయ సమావేశమైనా క్రీడా సమావేశంలో చెప్తాను, చదువు లేనిదే భవిష్యత్తు లేదు. మా నాన్నగారు ఆలోచించి మమ్మల్ని నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కొని నెలలో ఉండే కాన్వెంట్ స్కూల్లో చదివించినారు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగినాం. నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు నా క్లాస్ టీచర్స్ ఎవరు ఇప్పుడు కూడా నాకు క్లాస్ పెట్టి ఉంటుంది, నోటికి ఉంటాయి నా క్లాస్ టీచర్స్ ఎవరు అనేది. వారు కొట్టిన దెబ్బలు కూడా గుర్తున్నాయి. దెబ్బలు కొట్టినారు కాబట్టి ఇందాక రాణించగలిగినాం. ఇవాళ రోజున పిల్లల్ని కొట్టడం లేదు, ముట్టుకునే పరిస్థితి లేదు. ఆనాడు మా తల్లిదండ్రులు చెప్పేది టీచర్లకి, బాగా వాయించండి పిల్లలు చదవాలని. ఆ రకంగా ఎన్ని గంటలు తిరిగినా మామూలు, అందుకే ఈ లెవెల్ వరకు వచ్చినామన్న మాట చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే రోజుల్లో మాకు అసెంబ్లీ జరుగుతూ ఉంటే అటెండర్ 2 మోపుల గంటలు తీసుకొచ్చేది. కేవలం మా కోసం ఎవ్రీడే గంటలతో బాధేది. అలా అంత చెప్పారు కాబట్టి మేము మీకు రాగలిగాం. ఉపాధ్యాయుడు పిల్లలకు చదివి కాదు, క్రమశిక్షణ నేర్పిస్తారు, పద్ధతులు నేర్పిస్తారు.
భవిష్యత్తు మీద నమ్మకం కలిగేస్తాం. టీచర్ లేనిదే మన భవిష్యత్తు లేదు. నేను చాలా చోట్ల చదువుని చెప్తాను. చదువు అనేది వారికి సమాజంలో ఎంత ప్రాముఖ్యం అంటే, మీరు చాలా మంది చూస్తుంటారు బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉండదు, 14 ఇంచెస్ చిన్నదిగా 14 ఇంచెస్ మాత్రమే ఉండదు బ్లాక్ అండ్ వైట్ టీవీ. చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ. చదువుకుంటే ఇవాళ 60 ఇంచులు 70 ఇంచులు 90 ఇంచుల కలర్ టీవీలు వచ్చాయి. చదువుకున్న జీవితం కలర్ఫుల్ గా ఉంటుంది కలర్ టీవీ లాగా. చదువుకోకుంటే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీకి పరిమితం కావాలి. తల్లిదండ్రులకు పిల్లలు చదివించడం కొంత భారం అయినా చదువు అనేది చాలా ప్రముఖం. ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ. మీరు ఎన్ని చదువు చదివినా, ఏడు చదివినా, ఎంటెక్ చదివినా, మీరు ఉద్యోగం రావాలి ప్రైవేట్ కంపెనీలు అంటే మీ స్కిల్ ఉండాలి, మీ నైపుణ్యత బయటకు రావాలి. ఆ నైపుణ్యత తీసే విధంగా మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ గొప్పగా చెప్తా ఉన్నాం. AI కూడా భారతదేశంలో రాష్ట్రాన్ని తీసుకొచ్చిన 3వ రాష్ట్రం తెలంగాణ. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. మిత్రులారా, నేను పీసీ సదస్సున మొదటి రోజున కలెక్టర్ గ్రౌండ్లో చెప్పాను, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ తీసుకొస్తానని. నిధులు కొరత ఉన్నా ముఖ్యమంత్రిని మంత్రివర్గం ఒప్పించి తెప్పించి తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చినాను. మొదటి విడత కౌన్సిలింగ్ అయింది, లేట్ గా వచ్చింది కాలేదు. 3వ విడత కౌన్సిలింగ్ సమయానికి వచ్చింది కాబట్టి సీట్లు నిండలే. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పాం, స్పెషల్ గా కౌన్సిలింగ్ పెట్టాలి నిజామాబాద్ కరీంనగర్ కాలేజీ కానీ మళ్ళీ ఒక కౌన్సిలింగ్ పెట్టి ఇంజనీరింగ్ కళాశాలను పూర్తి చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ కళాశాల కూడా మంజూరు చేయించినాము. అతి త్వరలో అగ్రికల్చర్ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో వస్తుందన్నమాట ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. నేను చేసే కృషి అంతా కూడా భూపతి రెడ్డి గారి ఇలాగలో పోతా ఉంది. ఆయన కృషి కూడా ఉంది. ఇంజనీరింగ్ కళాశాల ఆల్మోస్ట్ మిస్ అయింది. నాకు బాలకృష్ణ రెడ్డి గారు ఫోన్ చేసి, సార్ ఈ కౌన్సిలర్ మిస్ అయ్యారన్నారు. నేను గాంధీ భవన్ నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి 1 గంటలో అధికారులు పిలిపించి ఇది కౌన్సిల్లో పెట్టి కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం. నేను అది చెప్పాను, నేను నిజామాబాద్ మొదటిసారి పోయిన మాట ఇది, నా మాట పోతుంది కాబట్టి ఇవ్వాల్సింది అంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఇండియన్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. అగ్రికల్చర్ కళాశాల వచ్చింది. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా పెద్ద జిల్లా. ఒకప్పుడు పారిశ్రామిక పరంగా ఆసియా ఖండంలో పెద్దదైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇలా ఇండస్ట్రీలు పోయాయి, అగ్రికల్చర్ మాత్రం లేదు. షుగర్ కేన్ ఎవరు పండించట్లేదు. వ్యవసాయ పరమే కాకుండా విద్యాపరంగా పారిశ్రామిక పరంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతోనే ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధిలో పార్టీలో సూర్యనారాయణ గుప్తా గారు నేను పలుమార్లు ముఖ్యమంత్రి కలిసాం. వారు బీజేపీ, నేను కాంగ్రెస్. పార్టీలు కాదు ఇక్కడ. అభివృద్ధి కావాలనుకున్నప్పుడు బీజేపీ శాసనసభ్యులు కాంగ్రెస్ అందరం కలిసి ముఖ్యమంత్రికి కలిసాం. ఇంటిగ్రేటెడ్ కళాశాల నిజామాబాద్కి రావాలి, వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అందరం కూడా ప్రజాజీవితంలోకి వస్తాం. ప్లాట్ఫామ్స్ వేరుగా ఒక కాంగ్రెస్ నుంచి గెలిస్తే, ఒక బీజేపీ గెలుస్తారు, ఒక సిపిఐ నుంచి గెలుస్తారు. అక్కడ అల్టిమేట్ గోల్ ఒక లీడర్కి ప్రజాసేవలో చేయాలనుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి మన జిల్లాకు రావాల్సిన కార్యక్రమాలు ఏమున్నా రావాలని నమ్మే వ్యక్తులు నేను ఒకటి. ఏ మంత్రిగా చెప్తాను, ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా. ఏ అవకాశం వచ్చినా నిజామాబాద్ జిల్లాకి రావాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ముందుకు పోతా ఉన్నాం. అదృష్టవశాత్తు ఎమ్మెల్యేలు కూడా భూపతి రెడ్డి గారు కానీ, మా సూర్య గుప్తా గారు కానీ, మా సీనియర్ అండ్ సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించే నాయకులు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ఇంకొక 3 ఏళ్లలో విద్యాపరానికి రావాల్సిన అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని తీసుకొస్తామన్నమాట కూడా ఇవాళ మీ సమక్షంలో నేను ఈ మాట ఇస్తున్నానన్న మాట చెప్తా ఉన్నాను. విద్యార్థులు చదువుకోవాలి. సమాజం ఇవాళ దురదృష్టం ఏంటంటే
సమాజం అంతా వెస్టర్నైజ్ అవుతా ఉంది. వెస్టర్నైజ్ అయినప్పుడు వారి మంచిని తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ మంచి కన్నా ఎక్కువ చెడు వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ఉపయోగం ఈ దేశంలో దురదృష్టవశాత్తు పెరుగుతూ ఉంది. మన పిల్లల్ని నిత్యం కాపాడుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పిల్లలు చెడుదారి పడుతూ ఉన్నారు. దాంట్లో ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతుందో మీకు కూడా అంతే ఉందన్నమాట. ఆ కార్యక్రమంలో మీరు ముందుండాలనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. డిఓ గారు ఇక్కడ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ పోతా ఉన్నాయి. రికగ్నిషన్ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తక్షణమే సాల్వ్ చేస్తాం ఇన్కమ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ స్కూల్స్ వచ్చినప్పుడు అన్ని తక్కువ ఓకే, కొద్దిగా అటు ఉన్నప్పుడు కొద్దిగా లిబరల్ గా మనం ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ రావాలి, ఎడ్యుకేషన్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. చాలా స్కూల్స్ నేను ప్రైవేట్ యజమానులు కూడా చెప్తా ఉన్నాను, స్కూల్ పెట్టాను కదా స్ట్రెంత్ వస్తుంది కదా కాదు, అట్లా చాలా ఉంటాయి. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా స్పోర్ట్స్ అయినా క్వాలిటీ తెస్తే తప్ప మనం ముందుకు పోలేము. కొంత కష్టమైంది ఉండదు, కొంత ఎక్కువ ఖర్చు అయి ఉండదు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను మనం చేస్తా ఉన్నాను. స్కూల్తో పాటు స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ పాలసీ తయారు చేసిన ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాను. ప్రైవేట్ స్కూల్స్ మనం హైదరాబాద్ లో చూస్తాం, పేట మాటలాగా అంతస్తులు కట్టేస్తా ఉన్నారు. ఒక్క స్కూల్ కి ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లలకి మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. నేను కాన్వెంట్ స్కూల్ చదువుతున్నప్పుడు 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ జాంకంపేటలో, 2 ఫుట్బాల్ గ్రౌండ్స్. ఇక్కడ నిర్మలోదయ బాయ్స్ మాటలో 1 ఫుట్బాల్ గ్రౌండ్. అలా ఆడినాను కాబట్టి నేను కరాటలో చేరి కరాటలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకోగలిగినాను. స్పోర్ట్స్ లేకుంటే పిల్లలకి భవిష్యత్తు ఉండదు. తల్లిదండ్రులు కూడా ఏమైపోయిందంటే చదవాలి ఉద్యోగం రావాలి. అది ఇంపార్టెంటే, చదవాలి ఉద్యోగం రావాలి, కానీ ఫిజికల్ స్ట్రెయిన్ ఉండాలి. ఆ దశగా స్పోర్ట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. నేనైతే ముఖ్యమంత్రి చెప్పాను, 2 ఏళ్ల తర్వాత ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ ఉండాలంటే either they should have their own playground or they should rent a playground. అయితేనే పర్మిషన్. ఆ దశగా స్పోర్ట్స్ పాలసీ కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కాన్సెప్ట్ చేయాలి. నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, మీకు ఉండే సమస్యలు తీర్చడానికి మేమందరం సిద్ధం. ఆర్థిక పరిస్థితి బాగోలేదు అయినా నిజామాబాద్ ప్రత్యేకంగా మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంపొందించేలా ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ కొందరు వచ్చారు, ఇప్పటిదాకా వెయిట్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు, మీ ఓపికకి ధన్యవాదాలు. పత్రికే మిత్రులకి, వేదిక పైన పెద్దలందరికీ, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గురుకులోత్సవ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్.